వయసునిలా గిచ్చేసేవానా అరే వానా అదిరే జానా ముదిరే రానా జారిపోతుంది అందాల కోట సొక్కుతా చేసుకోలేక సరే మరి సరసరి ఫల ఫలి కథ కలి చేసేద్దామా అరే రే బానా అది రే జానా ముదిరే రాగానా హరే 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 తడిమింది తడి చేతితోనా చప్పట్లలోనా హాయి కుంపట్లే రాజైనా అరరే 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 వానా అదిరే జానా ముదిరే రాగానా ఎలా ఉంది ఏంటి గురు? ఎలా ఉందంటే మాట్లాడవేంటి? తను చెప్పింది కదా అని వర్షంలో తడిచాను, జలుబు చేస్తుంది కదా అని ఓ దమ్ము లాగాను. దట్ ఈస్ లాక్ పటి ఫ్రమ్ యూకే. మిస్టర్ అడ్డబొట్టు, ఇవాళ మన వ్యాపారం దివ్యంగా సాగాలని, పుష్కలంగా కమిషన్ దొరకాలని, మన కడుపులు ఇవాళే పూర్తిగా నిండాలని అని నీ ఇష్టదైవాన్ని స్మరించుకో. మరి మీరు? నేను నా ఇంటి దగ్గర స్మరించుకుని వచ్చా. అలాగా? నువ్వు గాని. Hi, I am Lak Pati from UK. I am Robert Shastri from HK. You mean Hong Kong? నా హన్మకొండ. Good job, good job. Well, నాకు పెళ్ళాం కావాలి. ఇండియాలో పెళ్ళాలు దొరకరు. You got a good joker. No, I am marriage broker. Take your seat. Thank you, sexy. చూడు మిస్టర్ లక్కీపాటి, రిజిస్ట్రేషన్ ఫీజు 1000 రూపాయలు అవుతుంది. ఓకే ఓకే, ఇచ్చాననుకో. అనుకోవడాలు లేవండి, ఇవ్వండి. ఓన్లీ క్యాష్. ఓ సంతే కదా సార్, ముందు 500 ఉంచండి. పని అయ్యాక కమిషన్ తో పాటు మిగతా బ్యాలెన్స్ ఇచ్చేస్తా. ఓహో, రిజిస్ట్రేషన్ లోనే సగం కోస్తారు, కమిషన్ లో ఎంత కోస్తారు? అవును, మాది కోస్తానే. ఓహో, తెనాలి. కోస్తా తెనాలి. ఇదిగో ఇందులో ఫోటోలు ఉన్నాయి, సెలెక్ట్ చేసుకోండి. ఓకే. పేర్లు లక్ష్మి, గౌరీ, భీమశంకరం గారి అమ్మాయిలు. గౌరీ బాగుంది. ఎన్ఆర్ఐ సంబంధం అని చెప్పండి. ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అడగండి. ముందు అమ్మాయిలు చూడండి. ముందు కట్నం, తర్వాతే అమ్మాయి. కట్నం నచ్చకపోతే? వెరీ సింపుల్, అమ్మాయి కూడా నచ్చదు. నచ్చితే పిల్లల తల్లైనా పర్వాలేదా? నో 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 నో, ఐఎమ్ వెరీ ట్రెడిషనల్. జాతకం కూడా కలవాలి. ఓహో, లండన్ నుంచి వచ్చిన జాతకాల పిచ్చి మాత్రం పోలేదు. అమ్మాయి గౌరికి కుజదోషం ఉందట, 10 లక్షలు కట్నం ఇస్తారు. అది అనుభవించడానికి నేను బతుకుండాలి కదా. గౌరీ క్యాన్సిల్. లాకీని అడగండి. లాకీ కాదు, కాకి కాదు, అమ్మాయి పేరు లక్ష్మి. ఆ అమ్మాయికి అంత ఇవ్వరు. ఇచ్చిన మహా ఇస్తే ఓ 5 లక్షలు ఇస్తారేమో. అయినా పెద్ద అమ్మాయికి పెళ్లి కాకుండా చిన్న అమ్మాయికి పెళ్లి ఎలా చేస్తారయా? చూడు, వేరే ఫోటోలు ఉన్నాయి, అవి చూసుకో. మీకు 500 కమిషన్ ఎక్స్ట్రా ఇస్తాను. ఎలాగైనా లాకిన్ ట్రై చేయండి. అంత త్యాగం ఎందుకు లేకండి ఆయన, నాకు చాలా పనులు ఉన్నాయి. దయచేసి తమరు బయలుదేరండి. ఇంకో 50 అడిషనల్ గా ఇస్తాను, కన్ఫర్మ్ చేసేయండి. అలాగే, పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తాను. మీ ఫోటోలు 4 ఉంటే ఇవ్వండి. 4 ఎందుకండి, ఒకటి దాల్దా ఖర్చు దాంట్లో. ఇదిగోండి ఫోటో. ఓకే,
వెళ్ళొస్తా. ఆ ఎక్స్ట్రా ఇస్తానన్న 50 మాట మర్చిపోకండి. షూర్ బాయ్ సెక్సీ. గురుగారు 50 ఎక్స్ట్రా ఇస్తానన్నాడు. కొంప తీసి రూపీస్ కాదు కదా? ఆ? ప్రశాంతంగా దైవనామ గురుగారు మీ ఫోన్ రింగ్ అవుతుందండి. నా జేబులో ఉన్న నా ఫోన్ రింగ్ అవుతున్నా తెలుసుకోలేని అజ్ఞానంలో ఉన్నానంటావా? లే మా గౌరీ సంబంధం ఏం చేశావు? అయ్యా మీరు ఎన్ని లక్షలు విమ్మరించినా పెద్ద అమ్మాయి కుజదోషం ఉందని చెప్పి పెళ్లి చేయడం చాలా కష్టం. ఈ మధ్య ఎన్ఆర్ఐ వాడు తగిలాడు. అదేమిటో గాని ఇక్కడ కన్నా అక్కడే జాతకాలు పిచ్చి ఎక్కువట. అయ్యా కొంచెం కట్నం తక్కువైనా వాడు చిన్నమ్మాయి వైపే మొక్కుతున్నాడు. అప్రాచ్యపు మాటలు మాట్లాడుకు శాస్త్రి. పెద్దదానికి చెయ్యకుండా చిన్నదానికి ఎలా చేస్తావయ్యా? అయ్యా కాస్త పట్టుడిపులుండాలండి భీమశంకరం గారు. తమరు అనండి కన్ను మూసి తెరిచే లోపు లేడీ డయారా జాతకంతో సమానంగా మన గౌరీ జాతకాన్ని మార్చేస్తా. వద్దులేవయ్యా శాస్త్రి, అంత పెద్ద డయానాని చిన్నప్పుడే యాక్సిడెంట్ లో చనిపోయింది. అవును గాని ఎన్ఆర్ఐ కుర్రాడంటున్నావు, మనిషి బాగుంటాడా? సలక్షణమైన పేరండి బాబు, లక్ష్మీపతి. పైవాడు రాసి పెట్టినట్టు కాకపోతే మరి ఏమిటండి లక్ష్మీ లక్ష్మీపతి. సరిగ్గా అతికినట్టు లేవు రెండు పేర్లు. అబ్బాయి స్థితిగతులు ముందు వెనక. అబ్బా ఆ విషయం నాకు వదిలేయండి. అబ్బాయి మోచేతికి ఎముక లేదంటే నమ్మండి. ఏ యాక్సిడెంట్ లో పోయిందా? మొదట దుమదుమలాడినా మీరు సరసలేసమండి. పోతే అబ్బాయి విషయానికి వద్దాం. అబ్బాయి దానవలో కన్నుడంతటి వాడు. అమ్మాయిని విలాసాల్లో ముంచెత్తాడండి. సుఖపడ్డం తెలిసిన వాడు, డబ్బుకి బాగా విలువనిచ్చేవాడు. మీరు నిశ్చింతగా ఉండండి. సర్లే, మంచి రోజు చూసి పెళ్లి చూపులకి రమ్మనం. పెళ్లి చూపులు నిశ్చితార్థం అంటే పిసినాడి చస్తాడేమో. అయ్యా ఏం లేదండి, మీరు ఒక్కసారి ఆఫీసుకు వస్తే ఫోటోలు చూపిస్తాను. నచ్చితే ఏకంగా నిశ్చితార్థం పెట్టుకోవచ్చు. అఘోరించింది చాలు గాని పెట్టాయి. ఏరా అడ్డబొట్టు, అయ్యా మధ్య మధ్యలో వేధవ నెగిటివ్ ఎక్స్ప్రెషన్ ఇస్తున్నావేమిటి? చూడు, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు భ్రమింపజేయటమే పెళ్లిళ్ళ పేరయ్య ప్రథమ లక్షణం. ఆహా, ఇన్నాళ్ళకి ఈ శిష్యుడికి జ్ఞానోదయం కలిగించారు గురుగారు. నీ జన్మ ధన్యం. పో ఆగు, వెనక్కరా. నౌ ఫాలో మీ. నాకంటే ముందెడదామని వేధవ ఆలోచన. జాగ్రత్త. తప్పకండి తప్పకండి తప్పకండి. ఏంటయ్యా సౌండ్ వచ్చింది? సార్ ఉత్తమన్నారుగా కొట్టాడండి. ఉత్తిన కొట్టు డబ్బులు ఇచ్చి కొడతారా? అమ్ము నువ్వా? నేనే. ఎవరన్నా చూసారా ఇతను కొట్టడం? దీనికి రుజువులు సాక్ష్యాలు కోర్టులు ఎందుకు నేనే చెప్తాను. చెప్పేందుకు కొట్టావో చెప్తాను. ఈ దేశంలో అన్ని పెరిగిపోయినాయి. పెట్రోల్ ధర పెరిగిపోయింది, కాయగూర ధరలు పెరిగిపోయింది, రాజకీయ పార్టీలు పెరిగిపోయినాయి, రాజకీయ హత్యలు పెరిగిపోయింది, వ్యభిచారం పెరిగిపోయింది, భూ కబ్జాలు పెరిగిపోయింది, ద్రవ్యోల్బణం పెరిగిపోయింది, యాక్సిడెంట్లు పెరిగిపోయింది, తీవ్రవాదం పెరిగిపోయింది, నా వయసు పెరిగిపోయింది, నా రూమ్ రెంట్ పెరిగిపోయింది, రూమ్ రెంట్ కట్టమని ఒత్తిడి పెరిగిపోయింది. ఇలాంటి ఆలోచనలతో నేను వస్తుంటే వీడి క్రికెట్ స్కోర్ ఎంత అని అడిగాడు. తెలియదు అన్నాను. టండూల్కర్ ఎంత కొట్టాడు అన్నాడు. ఒక్కటి కొట్టాను. నన్ను కాదా? గిరీశం గారు. నన్నేనా? టైం తీసుకు చెప్పు. గిరీశం గారు. ఏంటి కోర్టు గుమస్తాల గిరీశం గారు గిరీశం గారు అంటావు గాని ఏం మాట్లాడా? నాన్నగారు పోయారా? అయ్యో అదే లేదండి. మరేంటో చెప్పు, మిగిలిన పనులు చూసుకుందాం. నాన్నగారు మిమ్మల్ని భోజనానికి పిలవమని. ఇది చెప్పడానికా ఇంత నాగిన్యాన్ని చేస్తున్నావు? ఎప్పుడు రమ్మంటా? రేపు లంచ్కి వస్తారా?